ఇద్దరు భార్యలు కలిసి ఓ భర్తను రోకల్ బండతో కొట్టి చంపారు. ఎస్, ఇప్పుడు ఈ ఘటన హాట్ టాపిక్ గా మారింది. సూర్యాపేట జిల్లా చివెంల మండలం గుర్రంతండలో ఈ ఘోరం జరిగింది. భర్తను రోకల్ బండతో కొట్టి చంపారు ఇద్దరు భార్యలు. కన్న కూతురిపై లైంగికంగా వేధించాడు ఆ సైకో తండ్రి. భర్త ఆకృత్యాలు సహించలేకపోయారు ఇద్దరు భార్యలు. వేధింపులు తాళలేక సైకో భర్తను హతమార్చారు భార్యలు. ఆదివారం అర్ధరాత్రి ఘటన జరిగింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. పోలీసుల అదుపులో మృతుడి ఇద్దరు భార్యలున్నారు. ఈ ఘటన ప్రస్తుతం సంచలనం రేపుతోంది. భర్తను రోకల్ బండతో ఇద్దరు భార్యలు కొట్టి చంపిన కేసు ఇలా ఉంది. సూర్యాపేట జిల్లా చివెం మండలం గుర్రంతండలో భర్తను రోకల్ బండతో కొట్టి ఇద్దరు భార్యలు హతమార్చారు. ఆదివారం అర్ధరాత్రి సూర్యాపేట జిల్లా చివెంల మండలం గుర్రంతండలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకొని హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మృతుడి ఇద్దరి భార్యలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ హత్యకు సంబంధించి పోలీసులు ప్రాథమికంగా సమాచారం సేకరించారు. కూతురిపై లైంగిక వేధింపులు భరించలేకే ఆ భర్తను భార్యలు హతమార్చినట్టుగా చెప్తున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. కన్న కూతురిపై లైంగికంగా వేధించసాగాడు సైకో తండ్రి. దీంతో భర్త ఆకృత్యాలు సహించలేకపోయిన ఆ భార్యలు ఇద్దరు కూడా వేధింపులు తాళలేక సైకో భర్తను హతమార్చారు రోకలి బండతో. ఇద్దరు భార్యలు ఓ రోకలి బండ. స్పాట్లోనే భర్త మృతి చెందిన ఘటన గుర్రంతండాలో చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లా చివెంల మండలం గుర్రంతండాలో ఈ ఘటన చోటు చేసుకుంది. భర్తను రోకలి బండతో ఇద్దరు భార్యలు కొట్టి చంపారు. భర్త ఆకృత్యాలు సహించలేకపోయారు. కన్న కూతురిపైనే లైంగికంగా వేధించసాగాడు. దీంతో ఇన్ని రోజులు భరించిన ఆ ఇద్దరి భార్యలకు విసుగొచ్చింది. ఏకంగా రోకల్ బండతో తల పగలగొట్టి మరీ చంపేసినట్టుగా తెలుస్తోంది. పోలీసులు సమాచారం అందుకొని అతడి ఇద్దరి భార్యలను ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగినట్టుగా పోలీసులు చెప్తున్నారు. దీంతో ఒక్కసారిగా సూర్యాపేట జిల్లాలో ఈ ఘటనతో కలకలమైతే రేగింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తున్నారు. మా కరెస్పాండెంట్ రమేష్ జైన్ అవుతున్నారు. రమేష్, ఇద్దరు భార్యలు కలిసి భర్తను రోకలి బండతో మోదీ దారుణంగా హత్య చేసినట్టుగా తెలుస్తోంది. అసలు ఏం జరిగింది? ఎందుకు ఆ భార్యలు అంత విసుగు చెందారు? రోకలి బండతో కొట్టి చంపేంత బలమైన కారణం ఏంటి? సూర్యాపేట జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాత్రి 11:30 చివెంల మండలం తండాలో ఇతనికి ఇద్దరు భార్యలు. ఇతను కారు డ్రైవర్ గా పనిచేస్తున్నారు. ఇటీవల ఎక్కువ ఈ తరచు కూడా మద్యానికి బానిసై ఇంటికి వచ్చి కూడా భార్యలతో గొడవ పడడం, ఇద్దరి భార్యల పట్ల కూడా అదేవిధంగా ఇద్దరు కూడా చాలలేక గతంలో ఎప్పటి నుంచో ఈ విధంగా చిత్రహింసలు పెడుతున్నా కానీ తట్టుకున్నారు. కానీ చివరికి కూతురుపై కూడా అసభ్యంగా ప్రవర్తించడం, కూతురుతో కూడా ఆ విధంగా ప్రవర్తించడం పట్ల కూడా ఆ తల్లులు చూస్తూ ఊరుకోలేకపోయారు. తాము చిత్రహింసలు పెట్టినా కానీ తట్టుకున్నాం, కానీ చివరికి కన్న కూతురుపై ఈ విధంగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ కూడా అతన్ని రాత్రి తాగొచ్చి కూడా ఇంట్లో ఈ విధంగా అసభ్యంగా ప్రవర్తిస్తూ కూడా నానా హంగామా చేస్తున్నటువంటి పరిస్థితిలో కూడా అతని ఇద్దరు భార్యలు కలిసి కూడా రోకల్ బండతో చితకబాదనతో ఒక్కసారిగా ఈ ఘటన చోటు చేసుకుంది. స్పాట్ లోనే అతను మృతి చెందడం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఇద్దరు కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇతను సూర్యాపేటలో కార్ డ్రైవర్ గా పనిచేస్తున్నారు. గత కొంతకాలం నుంచి కూడా మద్యానికి బానిసై ఈ విధంగా వికృత చేష్టలకు కూడా పాల్పడుతున్నారు. ఇంటికి వచ్చి కూడా ఇద్దరు భార్యల్ని చిత్రహింసలకు గురి చేయడమే కాకుండా ఈ విధంగా కూతురుతో కూడా అసభ్యంగా ప్రవర్తించడం పట్ల తట్టుకోలేక ఆ తల్లి ఈ విధంగా ఈ దారుణానికి పట్టుపడింది. రాత్రి ఒక్కసారిగా గొడవ జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఆ పెనుగులాట చోటు చేసుకుంది. కూతురిపై కూడా అసభ్యంగా ప్రవర్తిస్తున్నటువంటి సమయంలోనే ఇంట్లో ఉన్నటువంటి ఆ రోకల్ బండతో కూడా ఆ తలపై గట్టిగా బాధనంతో కూడా అతను అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. చుట్టుపక్కల వారు కూడా చెప్తున్నారు, గత కొంతకాలంగా ఇతను చాలా వరకు ఇబ్బంది పెడుతున్నారు. తాగొచ్చి కూడా గొడవ చేసి నానా హంగామా సృష్టిస్తున్నారు. గత కొంతకాలం నుంచి కూడా మితిమీరి ప్రవర్తిస్తున్నారు.
అందుకే ఈ విధంగా జరిగిందని కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా నిన్నమన్నటి వరకు కూడా భార్యలతో ఈ విధంగా ప్రవర్తించిన కానీ ఊరుకున్నారు. కానీ కూతురి జోలికి కూడా వచ్చి ఈ విధంగా అసభ్యంగా ప్రవర్తించడంతో కూడా ఎట్టకేలకు అతని రోకలి బండతో కూడా మోదడంతో అతను స్పాట్ లోనే చనిపోవడం జరిగింది. రైట్, ఎస్, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. చిత్రంలో చూస్తున్న వ్యక్తి ఇద్దరు భార్యలతో కలిసి దిగినప్పటి ఫోటో అది. తాగుడుకు బానిసై నిత్యం భార్యలను వేధిస్తున్నట్టుగా తెలుస్తుంది. అంతటితో ఆగకుండా కూతురుపై కూడా అసభ్య చేష్టలతో వేధింపులకు దిగడంతో ఇక భార్యలు భరించలేకపోయారు, సహించలేకపోయారు. ఆ ఇద్దరు భార్యలు ఆ తాగుబోతు భర్తను రోకలు బండతో మోదీ చంపిన ఘటన గుర్రంతాండాలో చోటు చేసుకుంది. పూర్తిగా విసుగు చెందారు. ఇక భర్త ప్రవర్తనతో విసుగు చెందిన ఇద్దరు భార్యలు కూడా అతన్ని కిరాతకంగా హతమార్చారు. రోకల్ బండతో తల పగలగొట్టి మరి అతన్ని హత్య చేసినట్టుగా తెలుస్తుంది. దీంతో స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆ ఇద్దరు భార్యలను కూడా అతని ఇద్దరు భార్యలను అదుపులోకి తీసుకున్నారు. గుర్రంతాండాలో జరిగిన ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో కలకలం రేపింది. తాగుడుకు బానిసై అతను చేసిన వికృత చేష్టలతో భరించలేని ఆ ఇద్దరు భార్యలు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్తున్నారు. పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. At KL, the expertise of the world in the palm of your hand. KL, deemed to be university.